హలో ఎవ్రీబడి, ఇవాళ మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇది న్యూస్ లో ఎందుకు ఉంది, దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా ఇందులో డిస్కస్ చేసుకుందాం. అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి ఫస్ట్ న్యూస్ లో ఎందుకు ఉంది? ది టూ రీజన్స్ వల్ల న్యూస్ లో ఉంది. ఒకటి, స్టేట్ లెవెల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, దాని వల్ల, అండ్ యూనియన్ లెవెల్లో ఇంకొక ఈవెంట్ జరుగుతుంది, దాని వల్ల ఈ రెండు రీజన్స్ వల్ల మనకు న్యూస్ లో ఉందన్నమాట. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రికగ్నైజ్ చేయమని చెప్పి అసెంబ్లీ స్పీకర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కి లెటర్ రాశారనమాట. ఇదొక రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, ఇండియా అలయన్స్ వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా అంగీకరించారు. సో రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉంటారని చెప్పి ప్రోటెం స్పీకర్ కి తెలియజేయడం జరిగిందనమాట ఒక లెటర్ ద్వారా. సో ప్రోటెం స్పీకర్ గురించి కపుల్ ఆఫ్ డేస్ ఎగో మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అసలు ఈ ప్రొవిజన్స్ ఏంటి, దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? సో మనకి పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. ఈ 2 హౌసెస్లోనూ ఆ హౌస్కి లీడరే కాకుండా అపోజిషన్ కూడా ఒక లీడర్ ఉంటారు. అంటే ఇక్కడ లీడర్ ఆఫ్ లోక్సభ ఒకరు ఉంటారు, లీడర్ ఆఫ్ లోక్సభ ఉంటారు. అట్ ద సేమ్ టైం లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, అలాగే రాజ్యసభలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారనమాట. అంటే 2 హౌసెస్లోనూ ఇన్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ వీ హ్యావ్ అన్ అపోజిషన్ లీడర్. సో అయితే యూజువల్గా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎవరిని గుర్తించడం జరుగుతుందంటే, ఒక హౌస్లో ఉన్న సీట్స్కి అట్లీస్ట్ 1/10 ఆఫ్ సీట్స్ అయినా వచ్చి ఉండాలన్నమాట. సో అప్పుడే ఆ పార్టీని అపోజిషన్ పార్టీగా అండ్ ఆ అపోజిషన్ పార్టీ లీడర్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించడం జరుగుతుంది. సో ఈ అపోజిషన్ లీడర్ యొక్క రోల్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా పాలసీస్ని, రెగ్యులేషన్స్ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది. సో అవి మంచిదా కాదా, లేకపోతే దాని నెగటివ్స్ ఏంటి, దాని యొక్క పాజిటివ్స్ ఏంటి, ఇలా వాళ్ళు తీసుకొచ్చిన పాలసీస్కి, రెగ్యులేషన్స్కి, రూల్స్కి అన్నింటికి కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది చేసే దాంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాడనమాట. అండ్ అంతేకాకుండా ఆల్టర్నేటివ్, ఇఫ్ ఇన్ కేస్ హౌస్లో లోక్సభలో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది, నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఇప్పుడు కరెంట్ ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు తమ కాన్ఫిడెన్స్ని కోల్పోయారు. అలాంటప్పుడు ఈ అపోజిషన్ పార్టీ మెంబర్స్కి కనుక సపోర్ట్ వస్తే మిగిలిన ఎంపీస్ నుంచి ఆ లోక్సభలో కనుక వీళ్ళకి కనుక కాన్ఫిడెన్స్ మోషన్లో ఇన్ కేస్ ఇన్కంబెంట్ గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ కోల్పోయి వీళ్ళు కనుక కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ లీడర్ ఆఫ్ ద హౌస్గా ఎమర్జ్ కావచ్చు అనమాట. అంటే దే హ్యావ్ ఎ రోల్ టు బికమ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఇన్ కేస్ ఇఫ్ ద ఇన్కంబెంట్ గవర్నమెంట్ లూజెస్ నో కాన్ఫిడెన్స్ మోషన్. సో ఇలా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్నమాట. అండ్ ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్కి స్టాచ్యుటరీ రికగ్నిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1977లో వచ్చింది. అండ్ వీళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ యూజువల్గా మనకి నార్మల్ ఎంపీస్లా కాకుండా వీళ్ళకి ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే ర్యాంకింగ్లో కూడా, ఎంటైటిల్మెంట్స్లో కూడా వీళ్ళకి వేరే ఎంపీస్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. సో వీళ్ళ ఆల్మోస్ట్ క్యాబినెట్ మినిస్టర్ స్థాయికి ఈక్వలెంట్గా ఉంటారనమాట. ఎందులో శాలరీలోను, అలయన్సెస్లోను, ఇంకా అదర్ ఫెసిలిటీస్లోను వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్కి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. అయితే ఫస్ట్ టైం మనకి అఫీషియల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ని 1969లో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం రికగ్నిషన్ ఎప్పుడు జరిగిందంటే 1969లో అఫీషియల్గా రికగ్నిషన్ చేయడం జరిగింది. దాని తర్వాత స్టాచ్యుటరీ రికగ్నిషన్ ఎప్పుడు ఇచ్చారంటే 1977. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్. అండ్ దాని తర్వాత మనకి ఇలాంటి ఫంక్షనరీస్ ఇండియాలోనే ఉన్నారా, వేరే కంట్రీస్లో ఉన్నారా అని చూసుకుంటే యుఎస్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీ లీడర్ అనే ఒక పొజిషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ రోల్ ఏదైతే ప్లే చేస్తారో అలాంటి రోల్ ఆ కంట్రీలో ప్లే చేస్తారు. అలాగే మనకి బ్రిటిష్లో సపరేట్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ నాట్ జస్ట్ ఏ సింగిల్ మెంబర్.
అదేంటంటే షాడో క్యాబినెట్ అన్నమాట. సో ఈ షాడో క్యాబినెట్ ఏంటంటే మనకి నార్మల్గా క్యాబినెట్ ఎలా ఉందో అలాగా అపోజిషన్ పార్టీ కూడా ప్యారలల్గా ఇంకో షాడో క్యాబినెట్ని రన్ చేస్తుంది. అంటే మన క్యాబినెట్లో మేజర్గా ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఇంపార్టెంట్ లీడర్ ఒకరు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ క్యాబినెట్ మినిస్టర్స్ ఇలా ఉంటారు అనమాట. అలాగే అపోజిషన్ పార్టీలో కూడా మేజర్గా ఒక లీడర్ ఉంటారు, మిగిలిన మెంబర్స్ అందరూ మెంబర్స్గా ఉంటారనమాట. సో ఈ షాడో క్యాబినెట్ అనేది అపోజిషన్ పార్టీ ఫామ్ చేస్తుంది. ఏ దానికి ప్యారలల్గా రూలింగ్ క్యాబినెట్కి ప్యారలల్గా ఇది ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి అపోజిషన్ లీడర్ గురించి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ 1/10 అన్నాం కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 543 మెంబర్స్ ఉంది. లోక్సభలో కరెంట్లీ 543 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు ఇదివరకు 545 మెంబర్స్ ఉండేవాళ్ళు కదా, కానీ మనకి 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా SC/ST రిజర్వేషన్స్ని 10 years ఎక్స్టెండ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ అమెండ్మెంట్ ద్వారానే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీని నామినేట్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది, దాన్ని టర్మినేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇనిషియల్గా మనకి 543+2 ఉండేవాళ్ళు. ఈ 2 members ఆర్ యూజువలీ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. కానీ ఈ ఇద్దరిని నామినేట్ చేసే పద్ధతి 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి రద్దు చేయడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు మనకి 543 మెంబర్సే లోక్సభలో ఉంటారు. అయితే ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే మనం ఈ 1/10 అని చెప్పుకున్నాం కదా, 10% విచ్ ఈజ్ కోరం. 10% మనం యాక్చువల్గా ఏదైనా హౌస్ మీటింగ్స్ జరగాలన్నా మినిమం 10% ఉండాలి కదా, కోరం ఉండాలి కదా. అలాగే ఇప్పుడు అపోజిషన్ పార్టీ స్టేటస్ రావడానికి అండ్ అపోజిషన్ పార్టీ ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించడానికి వాళ్ళకి 543లో 10% ఆఫ్ ద సీట్స్ మినిమం రావాలన్నమాట. అంటే 54 సీట్స్ అన్న రావాలన్నమాట వీళ్ళకి. సో అప్పుడే ఆ అపోజిషన్ పార్టీ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో లైక్ లార్జెస్ట్ ఈ 10% కోరం మీట్ అవుతేనే అపోజిషన్ పార్టీగా గుర్తించేలా ఉండేదా అంటే లేదు. దీని తర్వాత మనం ఈ 10% కోరం మీట్ కాకపోయినా ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుందో అపోజిషన్లో దానికి అపోజిషన్ పార్టీ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాని లీడర్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే మనకి మొత్తం మన కంట్రీలో ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఆర్ ఇన్స్టిట్యూషన్స్ గాను వీళ్ళందరికీ ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో ఫస్ట్ ఎవరుంటారు, సెకండ్ ఎవరుంటారు అనేది ఈ టేబుల్ అనమాట. అయితే ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఇందాక లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఎవరితో ఈక్వలెంట్ అని చెప్పుకున్నాము, క్యాబినెట్ మినిస్టర్స్తో ఈక్వలెంట్ అని చెప్పుకున్నాము. సో వాళ్ళు టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్స్లో ర్యాంకింగ్లో 7th పొజిషన్లో ఉంటారనమాట. సో ఫస్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, తర్వాత 7th పొజిషన్లో క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్స్, వైస్ స్టేట్ పర్సన్ నీతి ఆయోగ్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అనమాట. సో ఇది టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఇది స్కోప్ ఉన్న ఒక క్వశ్చన్. ఇక్కడ ఒక చిన్నది, అటార్నీ జనరల్ ఏమో 11th పొజిషన్లో ఉన్నాడు అనమాట అలాంగ్ విత్ క్యాబినెట్ సెక్రటరీ. ఈ 10% ఏదైతే ఉందో అది అవసరం లేదు, మనకి ఏదైతే లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుందో 10% మీట్ కాకపోయినా వాళ్ళని లీడర్ ఆఫ్ అపోజిషన్గా రికగ్నైజ్ చేయొచ్చు అని ఇందాక చెప్పుకున్నాం అనమాట. సో అలా ఎప్పుడైనా జరిగిందా ఇప్పటిదాకా అంటే చాలాసార్లు జరిగింది. సో ఈ కొన్ని ఇన్స్టాన్సెస్ అండ్ ఎంతకన్నా ముందు ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ని గుర్తించడానికి ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అనేది మనకి మెన్షన్ చేస్తుందంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కింద. అంటే డైరెక్ట్గా ఇది లేదు, బట్ ఆర్టికల్ 208 స్టేట్లో అయితే ఆర్టికల్ 208, సెంట్రల్ అయితే ఆర్టికల్ 118 కింద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేవి లోక్సభలో కానీ ఆ 208 ఆర్టికల్ కింద అసెంబ్లీస్లో కానీ ఫార్ములేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ అసెంబ్లీలోను లోక్సభలోను డైలీ రెగ్యులర్ బిజినెస్ అనేది కండక్ట్ అవ్వడానికి. సో దాని కింద మనకి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ మినిమం పర్సంటేజ్ ఇంత ఉండాలి అని ఎటువంటి మ్యాండేటరీ ప్రొవిజన్ లేదనమాట కాన్స్టిట్యూషన్ ప్రకారం. అందుకే ఈ 10% రీచ్ అవ్వకుండానే మనం లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించవచ్చని ఇందాక డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రీవియస్ ఇన్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మనం ఒకసారి గమనించినట్టయితే 1984లో టీడీపీకి
టోటల్గా 543 సీట్స్లో 30 సీట్సే వచ్చాయి. కానీ అయినప్పటికీ లోక్సభలోనే, స్టేట్లో కాదు, లోక్సభలోనే ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించడం జరిగింది. అండ్ దీనికి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వచ్చిందనమాట టీడీపీకి. 1994లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వచ్చింది ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. సో టోటల్ 294, మనకి స్టేట్ బైఫర్కేషన్ కాకముందు టోటల్ 294 సీట్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఓన్లీ 26 సీట్స్ వచ్చినా కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అపోజిషన్ స్టేటస్ అనేది వచ్చిందనమాట. సో 2015లో బీజేపీకి కూడా ఢిల్లీ అసెంబ్లీలో 3 out of 70 సీట్స్ వచ్చినా దీన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈవెన్ అంతెందుకు, మనం కాంగ్రెస్ చూసుకుంటే 2014లో 2019 లోక్సభ ఎలక్షన్స్లో ఈ 10% క్రైటీరియా మీట్ అవ్వకపోయినా వీటికి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ రోల్ ఎందుకు అని మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వడానికి, దాని తర్వాత ఆల్టర్నేటివ్ గవర్నమెంట్గా ఇది వర్క్ అవుతుందని చెప్పి. ఇదే కాకుండా ఇంకేమైనా రోల్ ఉందా వీళ్ళకి అంటే అవునుంది. సో ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఎంజాయ్ చేయడమే కాకుండా కొన్ని సెలక్షన్ ప్యానెల్లో మెంబర్స్గా ఉంటారనమాట. అవి ఏ ప్యానెల్స్లో అంటే ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేసే ప్యానెల్లో, తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ని అపాయింట్ చేసే ప్యానెల్లో, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ని అపాయింట్ చేసే ప్యానెల్లో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చీఫ్ని అపాయింట్ చేసే ప్యానెల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఆ ప్యానెల్ మెంబర్గా వ్యవహరిస్తారనమాట. సో ఇక్కడ ఎందులో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారని చెప్పి ఈ టేబుల్లో అండ్ హైలైట్ చేసాం మనం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అపాయింట్ చేయడానికి ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అండ్ ఏ ప్యానెల్ రికమెండేషన్స్ అంటే కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్, డెప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బోత్ ది హౌసెస్ అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్. అండ్ అదేవిధంగా స్టేట్స్లో చూసుకున్నా కూడా ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఇక్కడ కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇక్కడ. అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్ చేసిన దాంట్లో కూడా ఇక్కడ సీజే కాదు, యూనియన్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో ఇందులో కూడా మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారనమాట. సో ఇది మనకి బ్రీఫ్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి అండ్ వాళ్ళ రోల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.